మోపిదేవిలోని ఫేమస్ టెంపుల్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారైతే స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయ గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానుమట్టం. ఆ పానుమట్టం కింద అందరికీ కనిపించే విధంగా లోపలికి ఒక రంధ్రం అయితే ఉంటుంది. అభిషేకం సమయంలో కూడా ఆ రంధ్రంలోకి పాలు పోయటం జరుగుతుందంట. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుంచి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు ఆ దారి నుంచే దేవతా సర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. కలియుగాంతరం వరకు స్వామి సర్పరూపం ధరించి మోపిదేవి క్షేత్రంలో ఉంటారని స్కంద పురాణంలో చెప్పబడింది. ఇక్కడ లింగ వృక్షం అయితే ఉంటుంది. ముందు కాయ కాశాక తర్వాత పువ్వు వస్తుంది. ఈ పువ్వు లింగం ఆకారంలో ఉంటుంది. ఈ లింగం వృక్షానికి ముడుపు కడితే సంతానం లేని వాళ్ళకి సంతానం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ చిన్నపిల్లలకి ఎక్కువగా అన్నప్రాసనలు, చెవులు కుట్టించడం అయితే జరుగుతుంది.